బ్రేకింగ్ చూస్తున్నాం. నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడో చేయాల్సిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు. తాము సిద్ధంగా ఉన్నామన్నారు ప్రభుత్వ విప్ విజయరమణరావు. వరంగల్లో సీట్లు పెరుగుతాయని, గ్రేటర్లో కలిసి వస్తుందన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్. డీలిమిటేషన్ సీట్ల పెంపుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు 2029లో ఎన్నికలకు వెళ్తాం, నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తామని చెప్తున్నారు. మనతో ప్రభుత్వ విప్ అలాగే ఎమ్మెల్యే మనతో ఉన్నారు. ప్రస్తుతం సార్, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఒక ప్రకటన చేసింది. అది కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడే యూపీఏ ప్రభుత్వం అప్పుడే చెప్పింది, పార్లమెంటుకు 2 అసెంబ్లీ సెగ్మెంట్ పెంచాలా, రాష్ట్రంలో దాదాపు ఇప్పుడున్న వాటికి 119కి పెంచి 153 చేయాలని చెప్పి ఆనాడే విభజన చట్టంలో పెట్టడం జరిగింది. అది ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిందే. ఇప్పటికే జనగణన లేట్ అయింది. అదేవిధంగా ఈసారి కులగణన కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, మళ్ళీ నిన్న ఇవాళ పేపర్లలో 2011 సెన్సెస్ అంటా ఉన్నారు. సరే, ఏది 2011 సెన్సెసా 2026 సెన్సెసా ఎట్లా చేసినా కూడా రాష్ట్రంలో మరి దేశవ్యాప్తంగా ఒకే తీరు పెంచుతారా, లేకుంటే దక్షిణాదికి ఉత్తరాదికి వేరియేషన్ ఏమైనా ఉంటుందా అనేది ఇంకా మనకు స్పష్టం. ఇప్పుడు తెలంగాణలో 119 ఉన్నాయి, అవి 179 అవుతుంది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి 60 నియోజకవర్గాల్లో కొత్త నాయకత్వాన్ని కొత్తగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా? మాకు నియోజకవర్గానికి ఇప్పుడు 3-4 క్యాండిడేట్లు, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 3 నుంచి 4 క్యాండిడేట్లు. ఎప్పుడు కూడా 2009లో డీలిమిటేషన్ అయితే రాజశేఖర రెడ్డి గారికి రెండోసారి అధికారం రావడానికి చాలా ఈజీ అయింది. అంటే ఇవాళ మాకు కూడా 2029 ఎన్నికలు జరుగుతాయని ఏదైతే చెప్తా ఉన్నారో దాని ప్రకారంగా అడ్వాంటేజ్ 100% అధికార పార్టీకే ఉంటుంది. గెలిచే గుర్రాలకే ఏ పార్టీ అని టికెట్ తీసుకుంటే 100% మళ్ళీ 2029లో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. రైట్. నాయన్ రాజేంద్ర గారు, ఈ సందర్భంగా గ్రేటర్లో సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఫేస్ చేయబోతుంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కానీ అభివృద్ధిని చూసి ప్రజలు ముందుకు వస్తారు. అప్పటి వరకు 10 ఇయర్స్ ఆ గవర్నమెంట్లో ఉండే కాబట్టి అది చూసిండ్రు కాబట్టి ఇది చేయగలిగింది తప్ప రూరల్ ప్రాంతాన్ని పర్ఫెక్ట్గా మేము రాగలిగినాం. పట్టణాల్లో కొన్ని దిక్కులో వీక్ ఉన్నా రూరల్లో రాగలిగినాం. ఇప్పుడు పట్టణాలు కూడా కవర్ చేసుకున్నాం. మొన్న 2 ఎలక్షన్స్ అయినాయి, రెండిట్లో మేము గెలవలే. అంటే ఇవన్నిటి కూడా ఉండేటి. అసలు వాస్తవానికి విభజన చట్టంలోనే ఇది అభివృద్ధి చెందాలి, కొత్త నాయకత్వం రావాలి అనేది పొందుపరిచారు. అది ఎప్పుడో చేయవలసిన పనిని ఇంకా లేట్ అయింది. అది ఇప్పుడు 179 కావటం వలన మాకు ఎక్కడ కానీ ఒక్కొక్క దగ్గర చాలామంది ఆస్పిరెంట్లు ఉండి మాకు ఎప్పుడు కానీ బీఆర్ఎస్లో టీఆర్ఎస్ మన బీజేపీ వాళ్ళ శత్రువులు కాదు. మా దాంట్లో మాకే ఉంటుంది తప్ప బయట వాళ్ళకి అవకాశం ఇవ్వం మేము ఎప్పుడు కూడా. ఇప్పుడు ఆ సమస్య కూడా తీరిపోతుంది దీంతో మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి నియోజకవర్గాల పునర్విభజన ఇంకా ఆలస్యమైంది. కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ నాయకత్వానికి కానీ అలాంటి ఇబ్బంది లేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి నియోజకవర్గ పునర్విభజన మీద చెప్తూ వస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుందనేటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్.